అల్లు అర్జున్ అరెస్ట్‌ని అయితే అన్ని రాజకీయ పార్టీలైతే తీవ్రంగా ఏకకంఠంతో విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఒక జాతీయ నటుడు, జాతీయ అవార్డు తీసుకున్నటువంటి నటుడిని ఆ విధంగా అరెస్ట్ చేయకూడదు. అతనికి కొంత సమయం ఇవ్వాలి. అలాగే ఇప్పటికే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. సమయం ఇవ్వకుండానే ఆయన అరెస్ట్ చేయడం సరికాదు. అయితే పూర్తిగా ఆయన్ని బాధ్యతను చేయడం కూడా సరైన పద్ధతి కాదు. అక్కడ యాజమాన్యం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, పోలీసులు ఉంటారు. వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ విధంగా అయితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా! సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. హైడ్రా వల్ల ఇద్దరు చనిపోయారు. మరి అది ఎవరు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అయితే విమర్శించడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు కూడా అదే విధంగా విమర్శించడం జరిగింది. ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి నటుడిని నేరుగా సమయం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది కాంగ్రెస్ వైఫల్యం అని చెప్పడం జరిగింది. అలాగే రాజా సింగ్ కూడా స్పందించారు. తప్పు ఎవరిదైనా సరే అరెస్ట్ చేయాల్సిందే. కాకపోతే అరెస్ట్‌కి బాధ్యతడు ఎవరు? ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి సినీ నటుడిని ఆ విధంగా అరెస్ట్ చేయొచ్చా? బాధ్యతని చేయొచ్చా? ఆయన ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి భద్రత ఏర్పాటు చేయకపోతే అది యాజమాన్యం, థియేటర్ యాజమాన్యంది తప్పు. కాబట్టి ఈ థియేటర్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి ఆ విధంగా మీరు పద్ధతులు తీసుకురావాలి. అంతేగాని ఇలా నటుడిని, ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి నటుడిని మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని విమర్శించడం జరిగింది.